ప్రభువునందు ప్రియమైన సంగమా, మీ అందరికీ మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ క్రీస్తు శ్రమల ధ్యానాలను జరిపించుకోవడానికి ఈ దినం శుక్రవారం అధ్యక్షులుగా సజీవన్ క్రిస్టఫర్ గారు వేదికను అలంకరించవలసినదిగా కోరుచుంటున్నాము. ప్రార్థనా సమయం నడిపించడానికి మన సీనియర్ సంఘ కాపరి గంటా కరుణాసాగర్ రావాల్సినదిగా కోరుచుంటున్నాము. అదేవిధంగా సందేశం ఇచ్చుటకు గంటా కరుణాసాగర్ రావాల్సినదిగా కోరుచుంటున్నాము. ఈ విధంగా ఆశీర్వాదం ఇచ్చుటకు సజీవన్ క్రిస్టఫర్ గారు ఉండవలసినదిగా కోరుచుంటున్నాము. ఈ విధంగా ఈ కార్యక్రమం జరిపించడానికి అధ్యక్షుల వారికి అప్పచెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ లెంట్ 33వ దినం మనము ప్రవేశించాం. 32 దినములు అయిపోయాయి. శ్రేష్టమైన వాక్కును విన్నాం. ఈరోజు 33వ దినంలో మనం ప్రవేశించాం. గుడ్ ఫ్రైడేకు మనం సమీపంలో వస్తున్నాం. ఇంకా వచ్చే వారం శుక్రవారం మనం జరుపుకోబోతున్నాం. కాబట్టి ప్రారంభ ప్రార్థన అందరూ మౌనంగా ఉన్నట్లయితే ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన శ్రీమతి కె సుగుణ సుధాకర్ గారు. శ్రీమతి కె సుగుణ సుధాకర్ గారు వచ్చి మనల్ని ప్రారంభ ప్రార్థన నడిపిస్తారు. అందరూ తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నైనా కృపా సత్య సంపూర్ణుడా, మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ కృపారేఖల నీడలో భద్రపరుచుకొని ఆవుసిని పొడిగించి ఆరోగ్యం ఇచ్చినావు తండ్రి ప్రభువా. మరి తండ్రి సాయంకాల సమయంలో ప్రభా ఉపవాస ప్రార్థనలో మమ్మల్ని అందరినీ సాక్షులుగా ఉంచినందుకే మీకు స్తోత్రం ప్రభువా. అయ్యా మరి స్తోత్రం నైనా మరి రావాల్సిన బిడ్డల్ని త్వరగా నడిపించండి నైనా. ఈ కూడికను ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షుడండి నడిపించి ప్రభా. సేవకులను అభిషేకించండి, బలపరచండి ప్రభా. నైనా చెప్పనైనా వాక్కులను మీరు బయలుపరచండి. దైవ సేవకులను ప్రభా మీకు స్తోత్రం తండ్రి. నైనా మరి మా స్టాండింగ్ కమిటీ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి తండ్రి ఈస్టర్ కమిటీ వారిని తండ్రి, గుడ్ ఫ్రైడే వారిని కమిటీ వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. వారి తండ్రి వారు చేస్తున్న పనుల్లో కూడా మీరే తోడుగా ఉండి సహాయం చేయండి ప్రభా. మరి తండ్రి నాకు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యత కొరకే మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. నైనా మీకు స్తోత్రం తండ్రి. మరి ప్రభా నైనా పగలు ఎండ దెబ్బ తగలకుండగా నైనా మీ యొక్క మేఘస్తంభం వల్లే కాచి కాపాడినావు తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం నైనా. ప్రేమాస్వరూపుడా మీకు స్తోత్రం తండ్రి. నైనా మరి తండ్రి మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంఘంలో ఉంటున్న కొరతని మీరు తీర్చివేయండి ప్రభా. మా సంఘం కొరకు మేము ఎంతో ప్రయాసపడుతున్నాం ప్రభా. నైనా సేవకులని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రభా. నైనా మా సంఘాన్ని అభివృద్ధి పరచండి తండ్రి. ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ మీ పరిశుద్ధ ఆత్మలో నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యా ఏ బిడ్డకైతే ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్య నుండి మీరు తీర్చే దేవుడవు తండ్రి. నైనా కనికరించండి, కాపాడండి తండ్రి. మీ శిలువ ధ్యానాన్ని మేము ధ్యానించుకోవడానికి మీరు సహాయం చేసినారు ప్రభువా. మీకు స్తోత్రం తండ్రి. యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలం మీ కాడి మోసే కృప దయచేయండి ప్రభువా. నైనా యవ్వన బిడ్డలు తండ్రి త్రొట్టిల్లిపోతున్నారు ప్రభువా. ఒక్కసారి కనికరించండి ప్రభువా. బిడ్డల్ని ఆదరించండి, సమాధానపరచండి తండ్రి.
నేను మీ యొక్క మంచి మార్గంలో బిడ్డల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను మరి తండ్రి ఈ సమయాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాను తండ్రి. నేను మీరు ఆది నుంచి అంతం వరకు అధ్యక్షుడిని నడిపించి మీ నామానికి మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను కురిపించమని ప్రార్థిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చిన్న సంఘులకు ఈస్టర్ కమిటీ వారికి నా కృతజ్ఞతలు. ఫ్రైడే ఈస్టర్ వారికి కూడా నా వందనాలు చెల్లిస్తాను. ప్రారంభ ప్రార్థన చేసిన శ్రీమతి కె సుగుణ సుధాకర్ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ కీర్తన నుండి 669వ పాట. నీ చేతిలో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతిలో నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను పాపయుపిలో పడియుంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనేమో నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనేమో నీదు ప్రేమను. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదన్. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదన్. నీ చేతిలో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా. ప్రార్థన సమయము. మన సీనియర్ సంఘ కాపరి గారు ప్రార్థన సమయాన్ని జరిగిస్తారు.
పక్షమున మరి ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. 5వ అధ్యాయము 13వ వచనము. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. సో ఈ సమయంలో దేవుని వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైనా మనకు జీవితంలో శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, కష్టాలు మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు మరి ఎన్నో ఆటంకాలు, ఎన్నో శోధనలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఆ సమయంలో మనము మరి ప్రార్థన చేయాలి అనేటువంటి మాటను దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఈ సమయంలో ఈరోజు మీరు దేవుని మందిరానికి వచ్చి ఉన్నారు. వ్యక్తిగత జీవితంలో, కుటుంబాలలో, మరి సంఘములో మరి ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు మన జీవితంలో ఉంటాయి. సో వాటి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా లేదా ఒకసారి మనము ప్రశ్న వేసుకోవాలి. ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఆల్ నైట్ ప్రేయర్స్, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం. దేవుడు మన ప్రార్థన వింటూ ఉన్నాడు, మన ప్రార్థనకు జవాబిస్తూ ఉన్నాడు. సో అనేక గొప్ప కార్యాలు మరి మనము దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు మన జీవితంలో మనకు కలుగుతాయి. సో ఎప్పుడైనా నీకు ఆరోగ్యము బాగాలేనప్పుడు కూడా మరి కష్ట సమయంలో దేవుడు విశ్వాసముతో మనము ప్రార్థన చేసినప్పుడు, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్న విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపరచును. సో విశ్వాసముతో మనము ప్రార్థన చేయాలి, విశ్వాసముతో మనం దేవుని అడగాలి. సో ఎప్పుడైతే ఆ విధంగా మనము దేవుని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇవి నా సొంత మాటలు కాదండి, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఒకవేళ మీకు శ్రమ సంభవించేనా మీరు ప్రార్థన చేయవలెను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా నీవు రోగివై ఉన్నావా, నీవు రోగంతో బాధపడుతున్నావా, మరి నువ్వు ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన దేవుడు వింటాడని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కాబట్టి మీరు ఈ సమయంలో మరి అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతూ ఉంటే, శ్రమలలో, కష్టాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటే అందరము దయచేసి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. అందరము తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరి వైపు చూడొద్దండి. నీ జీవితము చాలా విలువైనది. దేవుడు ఒక మంచి జీవితం మనకిచ్చాడు. సో ఈ సమయంలో నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోకుండా, నువ్వు శ్రమలలో, కష్టాలలో, ఇబ్బందుల్లో ఉంటే ఆ దేవునికి మొరపెట్టు. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. మరి దేవునికి నువ్వు మొరపెడుతున్నప్పుడు దయచేసి ముందుకొచ్చి మరుకరించి దేవునికి మీరు విజ్ఞాపన చేయాలని ఈ సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి రాలేకపోతే ఉన్న చోటనే నిలుచుండి ప్రార్థన చేయండి. మీరు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుడు మీ ప్రార్థన వింటాడు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రండి, ముందుకు రండి, వచ్చి దేవునికి మొరపెట్టండి, విశ్వాసముతో దేవునికి అడగండి. దేవుడు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో దేవుడు కార్యము చేస్తాడు. దేని విషయంలో నువ్వు బాధపడుతున్నావో, నీ యొక్క వ్యక్తిగత జీవితం కొరకు నువ్వు బాధపడుతున్నావా, నీ కుటుంబం కొరకు నువ్వు బాధపడుతున్నావా, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా, మరి నీ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నావా, నీ తమ్ముడు కొరకు, నీ అక్క కొరకు, నీ చెల్లి కొరకు, మీ అమ్మ కొరకు, మీ నాన్న కొరకు, మీ బంధువుల కొరకు,
మరి ఎవరైనా ప్రార్థన చేస్తుంటే దయచేసి విశ్వాసముతో దేవుని అడగండి. అయ్యో ప్రభువా, నా కుటుంబంలో, నా జీవితంలో ఈ సమస్య ఉంది, ఈ సమస్యను తీసివేయి ప్రభువా అని మరి దేవునికి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇటు అటు చూడకండి, దయచేసి దేవుని వైపు చూద్దాం, విశ్వాసముతో దేవుని అడుగుదాం. దేవుడు ఖచ్చితంగా మీకు ప్రార్థన వింటాడు, మీ ప్రార్థనకు జవాబిస్తాడు. మనుషులను నమ్ముకోవడం కంటే దేవుని ఆశ్రయించడం మేలని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఏ స్థితిలో నువ్వు ఉన్నా నీవు దేవుని అడిగితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఆనాడు అనేక మంది ప్రార్థన చేశారు. మరి హన్నా ప్రార్థన చేసింది, వెంటనే దేవుడు సమాధానం ఇచ్చాడు, ఆమె ప్రార్థనకు జవాబిచ్చాడు. నెహమ్యా ప్రార్థన చేశాడు, కన్నీటితో దేవుని అడిగాడు, దేవుడు మరి తన ప్రార్థన ఆలకించాడు. దానియేలు ప్రార్థన చేశాడు, సింహపు బోనులో ఎటు వేళల్లో తెలియని పరిస్థితిలో ఆయన దేవుని వైపు చూశాడు, దేవునికి మొరపెట్టాడు. కాబట్టి మరి దేవుడు మనకున్నాడు కాబట్టి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనేటువంటి దేవుడు మనకున్నాడు కాబట్టి ఆ దేవుని వైపు చూస్తూ మనము దేవునికి మొరపెడదాం. దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనకు జవాబిస్తాడు. మహోన్నతుడా, జీవము గల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాలం సమయంలో ప్రభా, ఈ యొక్క లెంట్ కార్యక్రమంలో ప్రభా, మేమందరము ప్రవేశించి ప్రభా, నీ మందిరంలోనికి ప్రవేశించి నీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం, నీకు మొరపెడుతూ ఉన్నాం ప్రభా. శ్రమలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డతో ప్రభా మీరు మాట్లాడండి, వారికి జవాబు దయచేయండి ప్రభా. ఇబ్బందుల్లో, కష్టాలలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరు ఆదుకోనమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను నాయన ప్రభా. అనారోగ్యంతో ప్రభా మరి బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచండి, బాగు చేయండి ప్రభా. విశ్వాసంతో మేము అడుగుతూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రతి రోగిని ప్రభా మీరు ముట్టండి, తాగండి, స్వస్థపరచండి. శ్రమలలో ఉన్నటువంటి వారిని, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని ప్రభా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని బాగు చేయమని, వారితో మీరు ఉండమని ప్రార్థన చేస్తుంటున్నాం యేసయ్యా ప్రభా. ఆనాడు అనేక మంది ప్రార్థన చేశారు ప్రభా. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, దుఃఖముతో ప్రార్థన చేసినప్పుడు ప్రభా, నీ మందిరంకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు అనేక మంది జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చేసావు ప్రభా. ఈ సమయంలో ప్రభా నీ బిడ్డలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ సాయంకాల సమయంలో ఎవరైతే ప్రభా శ్రమలలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు ప్రభా, అనారోగ్యంతో ఉన్నారు, వారిని బాగు చేయమని, వారితో మీరు ఉండమని, వారు వెళ్ళేటువంటి మార్గంలో మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం యేసయ్యా. నీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. యేసయ్యా మరి సహోదరుడు ప్రభా ఎంతో ఆశతో నీ మందిరానికి వచ్చారు ప్రభా. వారి ప్రార్థన ఆలకించి వారికి జవాబు దయచేయమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ధ్యానాంశము, దర్శనము కొరకు ఉపవాసము. బైబిల్ పఠనము శ్రీమతి బి సువర్ణ జ్యోతి గారు వచ్చి చదువుతారు. దానియేలు 10వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. శ్రీమతి బి సువర్ణ జ్యోతి గారు దానియేలు 10వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చదువుతారు. ఆ తర్వాత ప్రత్యేకమైనటువంటి పాట ఎస్ శ్రేష్ఠ అండ్ ఎస్ ప్రశస్త సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు 10వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. పారసీక రాజగు కోరేషు పరిపాలనా కాలంలో 3వ సంవత్సరంన బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినదాయను. ఆ దినముల యందు దానియేలను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనం చేయలేకయుంటిని. మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు.
మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకేలను గొప్ప నదీ తీరంను ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తపు వర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలను నాకు ఈ దర్శనం కలగగా నాతో కూడా నున్న మనుషులు దాన్ని చూడలేదు, కానీ మిగుల భయాక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయిరి. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనంను చూచితిని. చూచినందున నాలో బలమేమీ లేకపోయెను. నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. నేను అతని మాటలు వింటిని. అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందినవాడినైతిని. అంతే కదా, దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించాడు. 10వ వచనం, అప్పుడొకడు, ఇది కూడా సార్ ఓకే, అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యం. థ్యాంక్ యూ అమ్మా. ఎస్ ప్రశస్త ఇద్దరు వచ్చి ప్రత్యేకమైన పాట పాడతారు. Praise the Lord, everyone. బాసిల్లను సిలువను పాపక్షమా యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లను సిలువను పాపక్షమా యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లను సిలువను పాపక్షమా
థ్యాంక్ యూ. దేవుని వాక్యము మనం విందాం. మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ గారు ఉన్నారు. సీనియర్ సంఘ కాపరి గారు దైవ సందేశాన్ని అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన క్రీస్తులో మిమ్మను బలపరచుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క లెంట్ డేస్, రెగ్యులర్ లెంట్ డేస్లో చివరి శుక్రవారంలో ఉన్నాం. వచ్చే శుక్రవారానికి మనము గుడ్ ఫ్రైడేలో ఉంటాం. సో ఆ తర్వాత శుభ శనివారం కూడా ఉంటుంది. ఆ యొక్క శుభ శుక్రవారం తర్వాత వచ్చే శనివారపు చివరి సాయంకాలం మంది లాస్ట్ 40th డే లెంట్ డేస్. సో 40 దినాలు దేవుని సన్నిధిలో గడిపే ఒక అద్భుతమైన సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇది చివరి వారం, అనగా లెంట్ డేస్లో చివరి వారం శుక్రవారం. నెక్స్ట్ వీక్ పరిశుద్ధ వారంగా, హోలీ వీక్గా మనము మట్లాదివారం నుండి ఆ రాబోయే వారమంతా కూడా ఆ యొక్క పరిశుద్ధ వారంగా మనం సెలబ్రేట్ చేయబోతూ ఉన్నాం. ఈ అనుభవంలో మనము తీసుకున్న అంశ భాగంలో ప్రతి శుక్రవారం కూడా ఉపవాసమును గురించి మనం నేర్చుకుంటూ వచ్చి ఉన్నాం. చాలా దావీదు యొక్క ఉపవాసం కావచ్చు, అలాగే ఎస్తేరు యొక్క ఉపవాసం కావచ్చు, నెహెమ్యా యొక్క ఉపవాసం కావచ్చు. అలాగున ఒక్కొక్కరు ఉపవాసము ద్వారా ఎటువంటి అనుభవాల్ని పొందుకున్నారో మనము నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు మనము నేర్చుకునే ఉపవాసంలో ఇవ్వబడిన ధ్యానాంశము వచ్చి దర్శనము కొరకు ఉపవాసము. దేని కొరకు? దర్శనము కొరకు ఉపవాసము. బాప్టిస్టు సంఘాలుగా దర్శనాలు, భాషలు ఇవన్నీ మనం మాట్లాడమని చాలా వరకు ఆ సబ్జెక్టులు మనము ఎక్కువగా మాట్లాడడము ఉండదు. ఎందుకు ఎక్కువగా దాన్ని ట్రస్ట్ చేయమంటే, చాలాసార్లు ఆ దర్శనాలు అవన్నీ కూడా మనుషుల యొక్క స్వార్థం కొరకు, వారి అవసరాలను తీర్చుకొనుట కొరకు పరిశుద్ధ గ్రంథంలోని ఆ వరాల్ని వారి అవసరాలకు వాడుకుంటూ తమ పబ్బాన్ని గడుపుకుంటున్న పరిస్థితుల్లో మనము ఏం చేస్తూ ఉన్నాము అంటే, దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైన దర్శనము, వాక్యము ఏమి సెలవిచ్చుచున్నది, వాక్యం ప్రకారము ఆ దర్శనాన్ని మనము కలిగి ఉండాలి. దేవుడు నాకు తన్ను తాను కనపరుచుకొని ఆయన ఏదైనా ఒక దర్శనాన్ని నాకు ఇచ్చినప్పుడు ఆ దర్శనపు యొక్క అంశము, ఆ దర్శనాన్ని గురించిన అనుభవము ఏమై ఉండాలి అంటే, రక్షణ, మానవ రక్షణ ప్రణాళికకు దేవుడు సిద్ధపరిచిన అనుభవాన్ని బట్టి ఉండాలి. అంతేకాని ఈ రాత్రి నాకు దర్శనం వచ్చి నేను స్టాంటన్ ఇంటికి వెళ్ళి, స్టాంటన్ రాత్రి నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు, నీ ద్వారా నాకు 10,000 తీసుకోమన్నాడు నీ దగ్గర అన్నాను అనుకోండి, అది ఎవరికి లాభం? నాకు లాభం. అది నేను వాడుకుంది ఎవడి పేరు? దేవుని పేరు. అతనికి దర్శనాల పిచ్చి ఉంది. అబ్బా, దైవజనుడు, అభిషక్తుడు, వరాలు ఉన్నవాడు ఊరికనే చూపిస్తాడా? నాకు కష్టం వచ్చిందయ్యా, ఎవరిని అడగాల ఏమని దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తే, స్టాంటన్ నీకు నీ పేరు దేవుడు రాత్రి చూపించాడు, నువ్వు తెల్ల గుడ్డలో కప్పి ఉన్న ఒక డబ్బు మూట పెట్టున్నావట, దాంట్లో తీసి ఇచ్చావంటే పొరపాటున ఆయన డబ్బులు తెల్ల మూటలో పెట్టున్నాడు అనుకో, ఓ అమ్మ, ఎంత దేవుడు ఎంత ఖచ్చితంగా చూపించాడు. అప్పుడు స్టాంటన్ అండాలా, స్టాంటను అదే తెల్లగుడ్డలో ఆయన డబ్బులు పెట్టున్నాడు అనుకో, భయపడి తీసుకొచ్చి అయ్యా దైవజనుడా తీసుకో అని ఇవ్వాలి. కానీ సమస్య ఏంటంటే, నాకు దర్శనం చెప్పిన దేవుడు
అదే దర్శనం స్టాంటన్కి కూడా చెప్పి ఉండాల, అయ్యా ఒక సేవకుడు కష్టంలో వస్తాడు, అతనికి నీవు దాచి ఉంచిన డబ్బులు ఇవ్వు, నేను మరలా దానికి మించి నీకు ఇస్తానని. ద సెకండ్ థింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ కదా. ఇంకొంతమంది ఉంటారు, ఈ దర్శనాలు విచిత్రంగా ఉంటాయి. మన ఇంట్లో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, వ్యాధులు వస్తాయి, కుటుంబాల్లో కుమార్తె కుటుంబంలో సమస్యలు, కుమారుడు కుటుంబంలో సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు, ఇవన్నీ. దీన్ని 7 వారాల పూజారులు వస్తారు, వాళ్ళు తెల్లని దుస్తులు వేసుకుంటారు, మంచిగా ఉంటారు, చాలా హైఫైగా వైట్గా చాలా బాగుంటారు. మళ్ళా నల్లగా ఉండరు, వాళ్ళు చాలా బాగుంటారు. వాళ్ళు ఇంట్లోకి వస్తారు, ఇంట్లోకి రాగానే ఇల్లంతా చూస్తారు. అమ్మ ఒక్క నిమిషం అందరూ మౌనంగా ఉండండి, ప్రార్థన చేయండి. మా మూల్లో నాకు నల్లగా చీకటి కనపడుతుంది. మూల్లో చీకటి కాక ఏముంటుంది? మూల్లో చీకటి కాకపోతే ఏముంటుంది? దాన్ని గుడ్డి జనం బయట వాళ్ళు నమ్మితే వేరే, తరతరాల నుంచి బ్యాప్టిస్ట్ సంఘానికి వచ్చి బైబిల్ వినే వాళ్ళు కూడా ఇల్లు పిలిపించుకుంటారు వాళ్ళ ఇంటికి. ఏమంటే ఇక్కడ చెప్పే పాస్టర్ అట్లాంటి కథలు ఏం రావు, దర్శనాలు రావు, చీకటి కనపడదు. ఎందుకంటే పాస్టర్కి జీవితమే, బాప్టిస్ట్ పాస్టర్ జీవితమే చీకటి అయిపోయా. ఇంకెనకి ఆడ నుంచి చీకటి కనపడుతుంది. ఇక వాడికి మొత్తం వెలుగు కాబట్టి ఏడాడి అన్నీ కనపడతాయి. ఆయన 7 వారాలు ప్రార్థన చేసి నీ యొక్క జీవితాన్ని వెలుగుమయం చేసి వచ్చిన 7 వారాలు శుక్రవారం ప్రార్థన చేసి కానుక పెట్టి వీరు చికెను అన్నీ వండి పెట్టి తినిపించి 7 వారాల తర్వాత పొరపాటున లక్కీ డీప్ తగిలి నీ జీవితంలో కష్టం పోయిందా, నువ్వు మళ్ళీ ఇంకొకరికి వాళ్ళని రికమెండ్ చేస్తావు. అప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూడా చీకటి చూస్తాడు. ఇవే దర్శనాలు, ఇవే. ఎప్పుడైనా బైబిల్ లోపలికి వెళ్ళి వై ఆ విజన్స్ ఎందుకు వస్తాయి, వాట్ ఈస్ ద రీజన్ అబౌట్ దట్ విజన్స్ వెనకాల ఉన్న దర్శనం ఏంటి మనం చూసాం. ఆ దర్శనాల్లో ఎహెజ్కేలుకి వచ్చింది, దానియేలు దర్శనం వచ్చాయి, అపోస్తలుడైన యోహానుకు వచ్చాయి. నేను నిజంగా దేవుడు కనపర్చిన ఒకవేళ రక్షణ ప్రణాళిక విషయమై దేవుడు రాబో వాటిని నీ విషయంలో జరిగించే విషయాలు నీకు కనపరచాలి అంటే మరలా నువ్వు ప్రకటన 2 రాయాలా. ఏం రాయాలా? నాకు దేవుడు ఆడ ఆయన కూర్చొని ఉంటే నేను అంట్లు దొమ్ముతా ఉంటే పక్కనే వచ్చి నిలబడ్డాడు, తెల్లని ఎట్లా వేసుకుంటాడు, అదేందో ఎప్పుడు యేసుప్రభు తెల్లని దుస్తులే వేసుకుంటాడు. వాళ్ళకి పైనుంచి కిందకి తెల్లని దుస్తులు వెలుగుమయంగా కనపడుతున్నాయి. ఎక్కడికి వచ్చాడమంటే నేను అంట్లు దొమ్ముతా ఉంటే పక్కన వచ్చి నిలబడ్డాడు. ఇవన్నీ మనం నమ్మాలి కదా. వీటిని మనం ఎంకరేజ్ చేస్తున్న కొలది ఈరోజు ఏమవుతుంది క్రైస్తవ్యం? దాన్ని నమ్మండమ్మా, ఇవన్నీ జరుగుతాయి, నేను అభిషేకం అంటే అప్పుడు ఎట్లాంటి పిచ్చి మొదలవుతుందంటే, నేను ప్రార్థన చేస్తే గ్యాస్ బండ్ అయిపోయింది, వారు టైంలో గ్యాస్ లేకపోతే ప్రార్థన చేస్తే గ్యాస్ నిండింది అని చెప్పే భయంకరమైన విశ్వాసంగా తయారవుతాం. క్రైస్తవ్యము అవమాన పాలవుతుంది, నవ్వుల పాలవుతుంది, సరైన బోధన టీచింగు లేక. బైబిల్లో కూడా దర్శనాలు ఉన్నాయి. బైబిల్లో కూడా విశ్వాసులకు, దేవుని బిడ్డలకు దర్శనం కనపరచబడింది. ఆ దర్శనం వెనకాల దైవ సంబంధమైన గొప్ప ప్రణాళిక దాచబడి ఉంది. ఆ ప్రణాళిక ఆ యొక్క అపోస్తలుడైన యోహానికి ఆ యొక్క ద్వీపమందు ఆ 2వ రాకడలో జరిగేవన్నీ కూడా ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో ఏమవుతుందో దర్శన రూపంలో జరిపబడినప్పుడు ఆ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడు ఆ ప్రకటన గ్రంథంలో ఆల్మోస్ట్ చాలా విషయాలు అక్కడ చెప్పబడిన రీతిగా జరుగుతూ ఉన్నవి, ఇంకా జరగబోతవి. అయితూ రాస్తూ ఇది ఫైనల్, దీంట్లో నుంచి తీసేయడం కానీ దీంట్లో ఏమైనా కలపడం కానీ జరగకూడదు. ఇప్పుడు నేను స్టాంటన్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ సీనియర్ పాస్టర్ని, నేను ఆ డిగ్రీలు చేసా, ఇంత ఆత్మ ఉంది కదా, ఇప్పుడు నాకు కూడా ఒక దర్శనం రావాలి అంటే అప్పుడు నేను ప్రకటన 2వ గ్రంథాన్ని రాయాలి. ఈరోజు మీరు పరీక్షించాలి.
మీ ముందు వచ్చే బోధించే వారిని పరీక్షించాలి. ఇది ఎవరి గురించి? ఈ దర్శనం, ఈ మాటలు, ఈ వేషాలు ఎవరి కోసం, ఎవరి స్వార్థం కోసం చెప్పబడుతున్నాయి? ఎవరిని నమ్మద్దు. ఇన్ ద నేమ్ ఆఫ్ అభిషక్తులం, దేవుని బిడ్డలం, దేవుని సేవకులం, దేవుడిచ్చిన వరాలున్నాయి. వరాలున్నవాడు, దేవుని అభిషేకం ఉన్నవాడు సంఘంలో ఉండి, మీ ఎదుట ఉండి, 24 గంటలు మీకు అందుబాటులో ఉండి, అనునిత్యం అనుక్షణం మిమ్మల్ని బలపరుస్తూ, కష్టాలు వస్తే ఎలా ఎదుర్కోవాలో చెప్తాడు. కష్టాల్ని జయించడానికి కావాల్సిన శక్తిని వాక్యం ద్వారా ఇస్తారు. అంతేగాని నేను ప్రార్థన చేస్తే కష్టాలు ఇప్పుడే నిమిషంలో పోతాయి, ఇదిగో ఏం అడ్డం ఉందో మేము చెప్తానని ఎవ్వరు కూడా చెప్పరు. బట్ మన జీవితాల్లో ఆ డానియేల్ ఏం చేస్తున్నాడంటే దర్శనం కొరకు ఉపవాసం ఉన్న అనుభవాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఎన్నో దర్శనాలు ఈరోజు మనము ఆయన పొందుకున్న దర్శనాన్ని మనం ధ్యానించడంలే, ఎందుకంటే అంత సమయం మనకు లేదు. అది చాలా డీప్, లోతైన విషయం. కాబట్టి నేను మన జీవితాల్లో ఒక దేవుడు ఒక విషయాన్ని కనపరచాలి, దేవుడు ఒక విషయాన్ని మనకు తెలియచేయాలి. ఈ విషయంలో ప్రభువా నేను ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, నేను ఎస్ అనాలా, నో అనాలా, ఈ డెసిషన్ నేను తీసుకోవాలా, తీసుకోకూడదా, హౌ కెన్ ఐ హ్యావ్ దట్ విజన్, నేను దాని విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అంటే ఒక సంఘ కాపర్లం కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, విశ్వాసులం కావచ్చు, మన కుటుంబాల్లో మనం తీసుకునే ఏ డెసిషన్ అయినా కూడా నీవు నేను దేవుని నడిపింపు కోసం అయ్యా ఆ దర్శనం మాకు దయచేయి, ఎలాగన మేము ముందుకు వెళ్ళాలో మాకు నడిపించు. ఈ యొక్క భూమి యొక్క ఈ రాబో రాకడ గురించి, సంఘము గురించి, ఆ దర్శనాన్ని గురించి కాదు, కానీ ఈ దర్శనం, ఆ నడిపింపు గురించి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు తీసుకోబోయే నిర్ణయాల కొరకు నువ్వేం చేయాలి? అయ్యా నా ఇంట్లో ఈ పని నేను చేయబోతున్నా, ఈ డెసిషన్ మేము చేయబోతున్నాం, ఇది చేయబోతున్నాం, దీని కొరకు మాకు ఒక చక్కని లైన్, ఒక చక్కని దారి మాకు చూపించు. హౌ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. ఈ సందర్భమే దానియేలుకు వచ్చింది. దానియేలు దేవుని బిడ్డ. దానియేలు నిత్యము దేవుని వాక్యాన్ని చదివేవాడు, ప్రార్థన చేసేవాడు. మనము 10వ అధ్యాయాన్ని తీసుకొని ఉన్నాము, కానీ ఆ 10వ అధ్యాయం రావడానికి కారణం ఏంటంటే 9వ అధ్యాయం. 10వ అధ్యాయం రావడానికి కారణం ఏంటి? 9వ అధ్యాయం. 9వ అధ్యాయంలో ఆయన చదువుతూ ఉండగా, 9వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, ఆయన చదువుతూ ఉండగా 9వ అధ్యాయం 2వ వచనం, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు ఈ సెలవిచ్చి తెలియచేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంతృప్తి వచ్చనని గ్రంథము వలన గ్రహించి తిని. ఇక్కడ దానియేలు ఒక విషయం తెలుసుకున్నాడు. ఇప్పుడు ఇర్మియా కాలంలో ఆయన బబులోను వాళ్ళు వచ్చి వీళ్ళందరినీ చెరపట్టుకొని తీసుకుని వెళ్తారు అన్నప్పుడు, ఆ చెరపట్టబడిన వారిలో దానియేలు అతని స్నేహితులు కూడా ఉన్నారు. అనేకులు తీసుకొని పోబడ్డారు. ఆ యెరూషలేము మొత్తం కూడా దిబ్బగా మలచబడింది. ఇప్పుడు 70 సంవత్సరాలు పూర్తయిందని ఆ గ్రంథం చదవడం ద్వారా దానియేలుకు అర్థమైంది. దానియేలుకి ఏమర్థమైందంటే 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా ఫైటే, అప్పుడు కూడా ఫైట్ ఉండింది. ఇర్మియా ప్రవక్త ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో ఈ లెటర్ రాస్తాడు. అక్కడ ఈ మాటలు రాస్తాడు. మీరు వెతుకుతూ వస్తారేమో, అడుగుతూ వస్తారేమో, ప్రార్థన చేస్తూ వస్తారేమో, తగిన కాలమందు అనగా 70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని దర్శిస్తాను, మిమ్మల్ని ఎక్కడికి తోలివేశానో అక్కడి నుండి మరలా నేను మిమ్మల్ని తీసుకొస్తాను. 70 ఏళ్ళు మీరు అక్కడ బబులోన్లో మీరు ఉండబోతారు. అక్కడ మీరు ఇల్లు కట్టుకోండి, పంటలు వేసుకోండి, మీ బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో దేవుని యొక్క ఉగ్రత 70 ఏళ్ళు ఉండబోతుంది అని ఇర్మియా లెటర్ రాస్తే చాలామంది దొంగ ప్రవక్తలు వచ్చి ఏమంటారంటే, 70 ఏళ్ళు ఉండదు, ఈ బబులోను చెరంతా కూడా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 2 సంవత్సరాలు ఉంటాయి. చెప్పండి, 2 సంవత్సరాలన్న సేవకుడు మంచోడా, 70 సంవత్సరాల కష్టం ఉంటుందని చెప్పేవాడు మంచోడా?
2 సంవత్సరాల్లో నీ కష్టమంతా పోతుందన్న సేవకుని నమ్ముతామా? లేదు లేదు మీ జీవితంలో 70 ఏళ్ళు ఉంటుంది ఈ కష్టం అని చెప్పేవాడిని నమ్ముతామా? దేవుడు ఏది చెప్పాడు ఎతకం, మనకి ఏది అనుకూలం అది ఎతుక్కుంటాం మనం కదా. దేవుడు ఏం చెప్పాడు అది ఎతకం మనం. ఇది దేవుడు చెప్పింది 70 ఏళ్ళ, దేవుడు చెప్పింది 2 ఏళ్ళ ఎతకం. ఆ రెండింటి చాయిస్లో మనకి ఇష్టమైంది ఏదవుతుంది? కష్టం అందరూ పడతారులే, 2 ఏళ్ళు అయితే చాలు మనకి. ఇర్మియా అదే బాధపడతాడు, అయ్యా వాళ్ళు యెహోవా నామమున. ఇక్కడ ఇర్మియా ఎట్లా చెప్తున్నాడో వాళ్ళు కూడా అట్లే. యెహోవా సెలవిచ్చిన మాట ఏమనగా 2 సంవత్సరములో మీరు విడుదల. అదే మాట ఇర్మియా కూడా అంటున్నాడు. యెహోవా సెలవిచ్చిన మాట ఏమనగా మీరు 70 ఏళ్ళు అక్కడ ఉంటారు. ఇల్లులు కట్టుకోండి, బిడ్డల్ని కనండి, వారికి పెళ్ళిళ్ళు చేయండి, పంటలు వేసుకోండి. తగిన కాలం ముందు దేవుడు మరలా మిమ్మల్ని ఎక్కడికి తోలి వేశాడు అక్కడి నుండి మరలా మిమ్మల్ని తీసుకొస్తాడు. ఈ సత్యాన్ని 70 ఏళ్ళ తర్వాత ఆ యొక్క దానియేలు తెలుసుకున్నాడు. తెలుసుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు 9వ అధ్యాయంలో. అయ్యా ఇప్పుడు మళ్ళా మేము ప్రార్థన చేస్తున్నా. ఆ 9వ అధ్యాయం అంతా ప్రార్థన. ఆయన తన పాపాన్ని గురించి, ప్రజల పాపాన్ని గురించి, ఇదిగో మా సమయం పూర్తయింది, ఇప్పుడు తిరిగి మమ్మల్ని ఇజ్రాయెల్ ప్రాంతానికి, యూదా ప్రాంతానికి మమ్మల్ని తీసుకెళ్ళు అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన దర్శనాన్ని ఇస్తాడు. ఆ దర్శనం ఏంటి అంటే 24వ వచనం. దేవుడు 70 సంవత్సరాల ఆ పని అయిపోయింది ప్రభు అని ప్రార్థన చేస్తే దానియేలుకు 24వ వచనం చూడండి. 24వ వచనం 9వ అధ్యాయం 24. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకును యుగాంతము వరకున్నటువంటి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనములకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. ఒక విషయమై దానియేలు ప్రార్థన చేస్తే 70 సంవత్సరాలు అయిపోయింది ప్రభువా మాకు విడుదలయ్యి అని ప్రార్థన చేస్తే దేవుడు దానియేలు బహుప్రియుడా నీ ఎడల నేను సంతోషిస్తున్నాను, ఇదిగో మరొక దర్శనాన్ని నీకు ఇస్తున్నాను. 70 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 70 వారాల దర్శనం. ఈ 70 వారాల దర్శనమే మన యేసు ప్రభు రావడం, ఆయన సిలువలో మరణించడం, యెరూషలేము కొట్టివేయబడ్డం, ఆ యొక్క మరల యెరూషలేము కట్టబడ్డం, ఆ యొక్క ట్రిబులేషన్ రావడం, యేసు ప్రభు మరలా తన రాజ్యంతో వచ్చి ఆయన ఈ యొక్క సింహాసనాన్ని భూమి మీద స్థాపించడం, 1000 ఏండ్ల పాలన రావడం, మెస్సయ్య ఈ భూమి మీద రాజ్య పరిపాలన చేయడం ఈ 70 వారాల్లో వస్తుంది. ఈయన అయ్యా నాకు 70 సంవత్సరాలు అయిపోయిందయ్యా మమ్మల్ని తిరిగి పంపి అంటే దానియేలుకు మరొక దర్శనాన్ని 70 వారాల దర్శనాన్ని ఇస్తాడు దేవుడు. ఈ 70 వారాల ప్రాసెస్ చాలా పెద్దది. ఇప్పుడు దానియేలుకి ఒక ఆత్మీయమైన పోరాటము తనలో ప్రారంభమవుతుంది. ఏంటి ప్రభువా, అభిషక్తుడు నిర్మూలించబడతాడా? అభిషక్తుడు కొట్టివేయబడతాడా? దేవాలయము పగలగొట్టబడుతుందా? దేవాలయము రాయి మీద రాయి లేకుండా తీసివేయబడుతుందా? అపవిత్రమైన వాడు దాని మీద పరిపాలన చేస్తాడా? హౌ ఇట్ కెన్ బీ? నేను యెరూషలేముకు తిరిగి వెళ్దాం, ఆ దిబ్బగా ఉన్న దాన్ని బాగు చేసుకొని తిరిగి పునర్జీవం తెచ్చుకుందామని దానియేలు ప్రయత్నం చేస్తే దానియేలుకు ఇంకొక అద్భుతమైన ఆ యొక్క 70 వారాల దర్శనాన్ని దేవుడు ఇవ్వడం ప్రారంభిస్తాడు. దాని గురించి మీరు జాగ్రత్తగా ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే మనము బైబిల్ స్టడీలో బుధవారం పూట బైబిల్ స్టడీలో మనము డాక్ట్రిన్స్ నేర్చుకుంటున్నాం. ఆ డాక్ట్రిన్స్ ఒకటి తర్వాత ఒకటి లాస్ట్ థింగ్స్ అని ఎస్కటాలజీలో మనం ఆ 70 వారాల దర్శనాన్ని మనము రోజు వెంబడి రోజు నేర్చుకోబోతాం. కాబట్టి ఈ యొక్క దర్శనాన్ని దానియేలుకు వచ్చినప్పుడు ఈ వాజ్ సో వరీడ్ అబౌట్ ఇట్. అప్పుడు ఈ 10వ అధ్యాయము ప్రారంభించబడుతుంది. 10వ అధ్యాయంలో మనము జాగ్రత్తగా గమనిస్తే 10వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. పారసీక రాజుగు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్షాజారు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను.
గొప్ప యుద్ధము జరుగునన్న సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. దాని దర్శనము వలన అతనికి తెలిసిన దర్శనము వలన అతనికి తెలిసినదాయను. ఇప్పుడు మరొక దర్శనాన్ని, ఒక యుద్ధపు దర్శనాన్ని, గొప్ప పోరాట దర్శనాన్ని ఆయన పొందుకున్నాడు. ఇప్పుడు దానియేలు తన స్వార్థం కొరకు పొందిన దర్శనం కాదు ఇది, తన కొరకు పొందుకున్న దర్శనం కాదు ఇది. జరగబోవు భవిష్యత్తు గురించి, జరగబోవు కాలంలో, జరగబోయే 70 సంవత్సరాల్లో ఆ యొక్క యేసు ప్రభు అభిషక్తుడి లోకానికి రావడం, ఆయన నిర్మూలించబడడం, అనగా కొట్టివేయబడడం, సిలువ వేయబడడం, ఆయన సమాధి చేయబడడం, తిరిగి లేపబడ్డం, కృపాకాలం రావడం, సంఘం స్థాపించబడ్డం, అది దానియేలుకు మరుగు చేయబడింది. ఆ తర్వాత కొంతకాలమైన తర్వాత యేసు ప్రభువే ఈ భూమి మీదకు వచ్చి ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేయడం, ఇవన్నీ కూడా దర్శనంగా వచ్చినప్పుడు దానియేలు మరొక దర్శనాన్ని, ఆ యొక్క యుద్ధపు దర్శనాన్ని తనకు కలిగినప్పుడు దానియేలు ఆ దర్శన విషయమై ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు గమనించండి, ఆ యొక్క ఎజికేల్, దానియేల్, అపోస్తులైన యోహాను, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆ యొక్క దర్శనం చూచినవారు. ఆ దర్శనము భవిష్యత్తు గురించి, భవిష్యత్తు గురించి చెప్పినవారు. ఆ భవిష్యత్తు సగం వరకు చాలా విషయాలు స్థిరపరచబడ్డాయి, నెరవేర్చబడ్డాయి. ఇంకా జరగవలసినవి చాలా తక్కువే. ఆ తక్కువైన వాటి విషయంలోనే మనమందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఇన్ని జరిపిన వాడు రాబోయే వాటిని కూడా జరిపించగలిగిన వాడై ఉన్నాడు. ఇప్పుడు ఆ విషయమై ఇప్పుడు దానియేలుకు 2వ వచనం చూడండి. 2వ వచనాన్ని మనం చూస్తే, ఆ దినమందు దానియేలు నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడైతిని. ఆ దర్శనం అతనికి తెలిసింది, కానీ దర్శనం వల్ల గొప్ప యుద్ధము, నిజమైన యుద్ధం ఏంటో తన ముందు ఉంది, కానీ అది ఏంటో, అది ఏమైందో, అది ఏమిటో దానియేలుకు అర్థం కానప్పుడు ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే 3 వారాలు ఉపవాస ప్రార్థన ప్రకటించాడు. సో నా జీవితంలో కూడా అర్థం కాని విషయాలు, ఏం చేయాలో తెలియని అప్పుడు విషయాలు, లేకపోతే నేను ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అని అర్థం కానప్పుడు, దర్శనం అంటే నీ కళ్ళెదుట ఒక పిక్చర్ కనపడే పరిస్థితే కాదు. దేవుడు నీతో మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనముల ద్వారా మాట్లాడతాడు, దైవజనుల ద్వారా నీతో మాట్లాడతాడు, నువ్వు వింటున్న వాక్యం ద్వారా మాట్లాడతాడు, నువ్వు చదువుతున్న వాక్యం ద్వారా మాట్లాడతాడు, తన చల్లని మెల్లని స్వరంతో నీతో మాట్లాడతాడు. అలా నువ్వు మాట్లాడాలి అంటే ఎడతెగక నువ్వు ప్రార్థనను ప్రకటించుకోవాలి. నీకు ప్రార్థనా జీవితం లేకుండా నువ్వు దేవుని ద్వారా సందేశం వినాలి, దేవుని ద్వారా రెవల్యూషన్, ఆ దర్శనం, ఆ ప్రత్యక్షత తెలుసుకోవాలి అంటే ఎన్నటికీ నువ్వు తెలుసుకోలేవు. అర్థమవుతుందండి నేను చెప్పేది? మనమందరం ఎట్లాంటి వాళ్ళమంటే, మన డిఎన్ఏ ఎట్లాంటిదంటే, దేవుడు అక్కడ ఉంటాడు, దేవునికి మధ్య అనుసంధానమైన యాజకుడు ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు నేను నేరుగా ఆయన తెలుసుకోను, నేనేం చేస్తా, ఇక్కడికి వచ్చి ఈ యాజకుడికి కావాల్సినవన్నీ ఇచ్చి నా పక్షాన్ని రికమెండ్ చేసి ఆయన వెళ్ళి ఆయన్ని కనుక్కొని ఈయన వచ్చి నాకు చెప్తే నేను అవునా అనుకొని వెళ్తా అనమాట. దట్స్ నాట్ ద వే. నీ మధ్య దేవుని మధ్య ఉన్న తెర తెంచివేయబడింది. ఇక యాజకుడు నీకు అవసరం లేదు. ప్రతి విశ్వాసి యాజకుడే, ప్రతి విశ్వాసి యాజకుడే. ప్రతి విశ్వాసి కూడా దేవుని సన్నిధిలో నేరుగా వెళ్ళగలడు. ఈ మాటను పట్టుకొని ఇంకొకరు ఏం చేస్తారంటే, ప్రతి ఒక్కడే యాజకుడు అంటే ప్రతి ఒక్కడు వాక్యం చెప్పొచ్చు అని కూర్చుంటారు. ఇంకా అందరూ అభిషక్తులే. మళ్ళీ అక్కడ కూడా ఎవరి పని వాళ్ళు చేయాలి. కానీ దేవునితో అనుసంధానమయ్యే విషయంలో, దేవుని ద్వారా నువ్వు తెలుసుకోవాలనుకున్న విషయంలో నువ్వేం చేయాలో తెలుసా? నీకు కూడా దేవునితో సత్సంబంధము ఉండాలి. ఇప్పుడు దానియేలుకు ఒక దర్శనం వచ్చింది, దానికి క్లారిటీ కావాలనుకున్నప్పుడు 3 వారాలు తాను ఉపవాసాన్ని ప్రకటించుకున్నాడు. ఆయన ప్రకటించుకున్న ఉపవాసంలో నేను మాంసం తినను, ద్రాక్షారసం తాగను, నిద్ర కూడా లేని ఆ యొక్క ఆవేదనను ఆలోచన కలిగిస్తున్నాడు ఆయన. 3 వారాలంటే ఎన్ని రోజులు? 21 days.
ఈస్ కీప్ ఆన్ ప్రేయింగ్. తెగక ఆ దర్శనం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ గొప్ప యుద్ధం, ఆ గొప్ప పోరాటం నిజమని నాకు తెలుసు, కానీ అది ఏంటి, వాట్ ఈస్ దట్, దాన్ని నేను తెలుసుకోవాలి. దాని ప్రయాణం ఏంటో, ఆ డెసిషన్ ఏంటో, ఆయా నాకు నడిపించు. మళ్ళా చెప్తున్నాను, ఆ కాలంలో నానా విధాలుగా దేవుడు మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, దర్శనం ద్వారా మాట్లాడాడు. ఈ కాలంలో కూడా అలాగనే దేవుడు మాట్లాడగలడు. వాక్యం చేత నీతో ఆయన మాట్లాడగలడు. దేవుని సేవకుల చేత ఆయన నీతో మాట్లాడగలడు. నీ తోటి విశ్వాసుల చేత నువ్వు అడిగేదాన్ని ఆయన సాక్ష్యాల ద్వారా నీకు చెప్పించగలడు. అవి వినగలిగిన ఆత్మీయత నీకు ఉండాలి అంటే ఎడతెగని ప్రార్థన నీకు ఉండాలి. ఎడతెగని ఆత్మీయ జీవితం, దేవునితో అనుసంధానం అవ్వగలిగిన ఆత్మీయ జీవితం నీకు లేకపోతే దేవుని ద్వారా ఆ నడిపింపును మనం పొందుకోలేము. దానియేలు దాని కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు తప్పకుండా ఆ యొక్క కనపడని ఒక భయంకరమైన పోరాటం నడుస్తూ ఉంది. చూడండి 13వ వచనాన్ని మనం చూస్తే ఈ ప్రార్థనట ఎటువంటి పోరాటమో చూడండి. 21 రోజులు పారసీకుల రాజాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలిచి ఉండగా ప్రధానాధిపతులలో మీకాయేలను ఒకడు నాకు సహాయము చేయుచొచ్చెను. ఏ అన్సీన్ వరల్డ్, కనపనడి ఒక ఆత్మీయ పోరాటాన్ని ఆ విశ్వాసి పోరాడడం స్టార్ట్ చేస్తున్నాడు. మన ఆత్మీయ అనుభవంలో కనపడే ఈ పోరాటం, ఈ ఫిజికల్ ఫైట్, రోగంతోనూ అనారోగ్యంతోనూ ఆర్థిక పరిస్థితులతోనూ నిరంతరము ఒకరి మాటలతోనూ నిందలతోనూ అవమానాలతోనూ ఇది మనకు కనిపించే పోరాటం. నేను ఆయన అంటాను, ఆయన నన్ను అంటాడు, నేను ఒక కుట్ర పన్నుతాను, ఆయన ఒక కుట్ర పన్నుతాడు, ఒకరి మీద ఒకరు ద్వేషము, పగ, ప్రతీకారాలు కనపడేవి, జబ్బులు, రోగాలు, అప్పులు, ఇవన్నీ కనపడే పోరాటాలు. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా దేవుని ద్వారా దర్శనాలు పొందుకొని దేవుని యొక్క ఆత్మీయ అనుభవంలో ఆయన నడిపింపులోకి మనం రావాలనుకున్నప్పుడు ఈ 21 రోజులు అదేంటట, ఒక కనపడని ఆత్మీయ పోరాటం. ఆ పారసీకుల యుద్ధం ఏంటి, ఈ సమస్య ఏంటి అని ఆడ పోరాడుతున్నప్పుడు ఆ సమస్య నాకు పెద్దదిగా నిలబడలేనంతగా ఉంటున్నప్పుడు ఒక ఆత్మ సంబంధమైన ఆ యొక్క ప్రధానుల దూతల్లో ప్రధానుడైన మిఖాయేలు అనే ఒక బలమైన దూత వచ్చి ఆ ప్రార్థనలో అతనికి సహాయం చేస్తున్నాడు. సో ప్రియదేం బిడ్డ, నీ జీవితంలో ఏదైనా ఒక సత్యాన్ని తెలుసుకోవాలని ఇప్పుడు ఎట్ ప్రజెంట్ 2026లో ఈ దానియేలులాగా నీవు ఆ 70 వారాల దర్శనం, రాబో భవిష్యత్తు విషయమైన దర్శనం గురించి నువ్వు ప్రయాసపడాల్సిన స్థితి లేదు. కానీ ఎందుకంటే అది ఆల్రెడీ కనిపించబడింది. ఇప్పుడు నువ్వు చూడాల్సింది నీ లైఫ్లో నువ్వు తీసుకున్న నిర్ణయాలు, నువ్వు తీసుకున్న పరిస్థితుల్ని ఎలా నేను ముందుకు వెళ్ళాలని దేవుని ద్వారా తెలుసుకోవాలంటే దానియేలు ఏం నేర్పిస్తున్నాడంటే ఉపవాస దినాలు ప్రకటించుకో. నేనైతే 21 దినాలు ప్రకటించుకున్నా. ఆ 21 దినాలు నేను ఆత్మీయంగా పోరాడాను. పోరాడినప్పుడు నా పక్కన దూత వచ్చి నిలిచి, దానియేలు బహుప్రియుడా, నేను నీ యందు ఆనందిస్తున్నాను. ఈ ప్రార్థనలో 10వ అధ్యాయంలో ప్రార్థనలో మరొక బ్యూటీ, ఒక అద్భుతాన్ని చూచి మనం ముగించుకుందాం. ఈ ప్రార్థన ఏంటి అంటే చూడండి 12వ వచనం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకు కూడా చాలా ఎంకరేజ్గా ఉండింది అది 12వ వచనం. 12వ వచనాన్ని మనం చూస్తే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం జాగ్రత్తగా గమనించండి. అప్పుడు అతడు దానియేలు భయపడకుము, నువ్వు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. సో దానియేలు ఎన్ని రోజులు ఉపవాసం ప్రకటించుకున్నాడు? ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ఎన్ని దినాలు ప్రకటించుకున్నాడు? 21 దినాలు. ఇప్పుడు దూత అక్కడ నిలబడి ఏం చెప్తున్నాడు? 21 దినాలు నువ్వు ప్రార్థన చేసావు కదా, నువ్వు దేని గురించి తెలుసుకోవాలని నిన్ను నువ్వు తగ్గించుకొని ఉపవాస ప్రార్థన ప్రారంభించిన మొదటి దినము నుండి నీ ప్రార్థన దేవుడు వింటానే ఉన్నాడు. వెన్ అపాయింటెడ్ టైం కమ్స్,
నేను నియమించిన సమయం వచ్చినప్పుడు ఆయన తన దర్శనాన్ని నీకు ఇస్తాడు. నువ్వు తెలుసుకోవలసిన దాన్ని నీకు ఆయన తెలియచేస్తాడు. సంఘము కానీ, కుటుంబము కానీ, వ్యక్తిగా మనము కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నువ్వు ఒకరోజు చేసావేమో, 5 రోజులు చేసావేమో, ఇప్పుడు 40 రోజులు నువ్వు చేసావేమో. నువ్వు అనుకుంటున్నావు నా దేవుడు 40 రోజులైనా వినలా, ఇదిగో 10 సంవత్సరాలైంది దేవుడు నా ప్రార్థన వినలా, ఇదిగో నేను 5 సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్న ఒక విషయం దేవుడు నాకు వినలా. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? గొప్ప ఎంకరేజ్మెంట్ ఏంటో తెలుసా? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు నిజంగా నువ్వు తగ్గించుకొని నా స్థితి ఏంటో, నేను ఎలా వెళ్తానో, ముందుకు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో ఒక విషయం తెలుసుకోవడానికి దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకొని ఒక దర్శనం కొరకు నువ్వు ప్రార్థన చేయడము మొదలుపెట్టిన మొదటి దినం, మొదటి క్షణం నుంచే దేవుడు నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. మొదటి దినం నుండి ఆన్సర్ రాకపోవచ్చు గాక, ఇంకా విషయం నువ్వు తెలుసుకోకపోవచ్చు గాక, నీ జీవితంలో విషయం నువ్వు అడుగుతున్నది జరిగి ఉండకపోవచ్చు గాక, స్టిల్ నీకున్న నమ్మకం ఏంటో తెలుసా? నువ్వు తగ్గించుకొని ఒక విషయమై ఒక విషయాన్ని తెలుసుకోవాలి, ఇది జరుగుతుందా లేదా, నా జీవితంలో దేవుడు చేస్తాడా లేదా అని నువ్వు మంకు పట్టుపట్టి దానియేలులాగా నువ్వు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ఆత్మీయ పోరాటం పోరాడిన మొదటి దినం నుండి ఆయన నీ మాట వినడము స్టార్ట్ చేశాడు. నువ్వు వినడం మొదటి దినము నుండి నీ మాట నీ దేవుడు వింటూనే ఉన్నాడయ్యా. కారణం ఏంటంటే దానియేలు, నువ్వు దేవునికి బహుప్రియుడవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడితో నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఏం తెలుసుకున్నామో తెలుసా? 3 విషయాలు. ఒక విషయాన్ని నేను తెలుసుకోవాలి అని ఆశపడ్డప్పుడు దేవుని సన్నిధిలో దానియేలులాగా ఒక ప్రత్యేక దినాల్ని ప్రకటించుకోండి, ప్రార్థన చేయండి. ప్రభా, నా కుమారుడు, నా కుమార్తె, నా కుటుంబాలు, ఈ విషయాలు అయ్యా నాకేదో నా కళ్ళ ఇవి కనిపించా, ఇవి కాదా, దీని విషయం నేను పోరాడుతున్నానయ్యా, దాని విషయం నాకు దారి చూపించు. నీ సేవకుడి చేత మాట్లాడతావా? ఇదిగో వాక్యం చేత మాట్లాడతావా? ఇదిగో నేను టీవీలో వింటున్నా, ఇదిగో ఈరోజు మందిరానికి వెళ్తున్నా, ఏ వాక్యంతో నాతో మాట్లాడతావో తెలియదు. ప్రభా, నాకు జవాబి, నాతో మాట్లాడు. యూ హ్యావ్ టు ఫైట్ అండ్ కమ్. ఇది జస్ట్ ప్రార్థన చేసి రావడం కాదు. 13వ వచనం చూసి ఇది ఒక ఆత్మీయ పోరాటం. ఆ విషయం తెలుసుకోవాలని అక్కడ నిలబడుతున్నాడు, ఆ యుద్ధం ఏంటో తెలుసుకోవాలని నిలబడుతున్నాడు. కానీ నిలబడలేని ఈ స్థితిలో మన ప్రార్థనలు ఇక్కడ 13వ వచనం మనం చూసింది ఏంటంటే, నీ ప్రార్థన, ఆత్మీయ ప్రార్థన పోరాటంలో చేయడానికి మనం బలహీనమైనప్పుడు తన ఆత్మనే మనకు బలాన్ని ఇచ్చి మిఖాయేలుని సహాయంగా పంపగలిగిన దేవుడు ఆయన. నువ్వు నేను బలహీనమని కూడా ఆయనకు తెలుసు. నువ్వు అనుకున్నావు 1వ రోజు అయింది దేవుడు ఏం జవాబు ఇలా, 4వ రోజు అయింది ఏమీ ఇలా, 20 రోజులైంది ఏమీ ఇలా, 21 అయింది అని అనుకొని బాధపడుతున్నావు కదా దానియేలు. గొప్ప విషయం ఏంటో తెలుసా? నువ్వు మొదలుపెట్టిన మొదటి దినమే దేవుడిని మాట వింటున్నాను. ఈరోజు అదే మాట దేవుడు నీతో అంటే ఎట్లా ఉంటుందమ్మా? అక్క, అన్న, ఏ విషయం నువ్వు ప్రార్థన చేస్తున్నావో, దేని గురించి నువ్వు తగ్గించుకొని నువ్వు నలగొట్టుకొని ప్రభు దగ్గర నువ్వు అడగడం ప్రారంభించావో, ఆ క్షణం నుంచే దేవుణ్ణి మాట వింటున్నాడు. అయితే తన అపాయింట్మెంట్ టైం, తాను నిర్ణయించిన టైములో తప్పకుండా ఆయన నీకు జవాబిస్తాడు. దానియేలుకి ఇచ్చినట్లు నువ్వు ఎడతెగక దేవునితో పోరాడు. దానియేలులాగా ప్రత్యేకపరచుకో, సమయం ప్రత్యేకపరచుకో. యూ హ్యావ్ టు ప్రే. నువ్వు ఎవరి దగ్గరకు వెళ్ళొద్దు, ఏ మందిరానికి వెళ్ళొద్దు, ఏ గుడారాలకు వెళ్ళొద్దు, దేనికి వెళ్ళొద్దు. యూ ప్రే యువర్ సెల్ఫ్. యువర్ గాడ్ ఈజ్ లిజనింగ్ యూ. నువ్వు మొదటి దినం నుండి ప్రభు నీతో నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆయన వింటున్నాడు. కావాల్సిందల్లా నువ్వు నలగొట్టుకోవడం, నువ్వు తగ్గించుకోవడం, ఆయన బహుప్రియుడిగా మారి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే దానియేలుకు ఒక్కడికే జవాబిచ్చే పక్షపాత దేవుడు కాడు ఆయన. ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా ఏకరీతిగా తూకం వేసే దేవుడు ఆయన. నువ్వు పాస్టర్, నీకు ఎక్కువ, మీరు తక్కువ లేదు. అందరినీ ఒకే రీతిగా తూకం వేసే దేవుడు ఆయన. ఆయనకి కావాల్సిందల్లా తను నలగొట్టుకునే వాళ్ళు, తను తామును తగ్గించుకునే వాళ్ళు ఉంటే ఆయన నువ్వు ప్రార్థన చేసే మొదటి దినం నుండి మాట వింటాడు. తప్పకుండా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. అటువంటి గొప్ప ఆత్మీయ పోరాటం ఈ 40 దినాల నుండి మీరు నేర్చుకోవాలని, ఎలాగున ఉపవాసాన్ని
మీ యొక్క ఈ ప్రత్యేక దినాలని, ఈ యొక్క ఆచార సంబంధమైన పండగ దినాలు మాత్రమే కాదు, నువ్వు ఏదైనా దేవుని దగ్గర తెలుసుకోవాలంటే యూ హ్యావ్ యువర్ ఓన్ టైం. ప్రభుతో పోరాడడానికి, కుటుంబ విషయాలు వీటి కొరకు మీరు ఎంత ప్రయాస, ఎంత సీరియస్గా, ఎంత బిజీగా ఉన్నా మీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం దేవుని సన్నిధిలో వాటి విషయమై నువ్వు తెలుసుకోవాలని పోరాడినప్పుడు ఆ మొదటి దినం నుండి దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అది నమ్మిన వారందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. దర్శనం కొరకు ఉపవాసం గురించి శ్రేష్టమైనటువంటి సందేశం అందించినటువంటి రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ సార్ గారికి ప్రభు పేరట వారికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో అనౌన్స్మెంట్స్ కన్వీనర్ గారు లేదంటే సెక్రటరీ గారు వచ్చి ప్రకటనలు చేస్తారు. క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులందరికీ వందనములు చెల్లిస్తున్నాం. ఈరోజు ఆరాధన కార్యక్రమాన్ని అధ్యక్షులుగా ఉండి నడిపించినటువంటి ఎస్ విలియం స్టాంటన్ సంఘ కాపరి గారికి వందనములు. మరి ప్రారంభ ప్రార్థన చేసినటువంటి శ్రీమతి కె సుగుణ సుధాకర్ గారికి కూడా వందనములు. ప్రత్యేక సమయాన్ని ప్రార్థన సమయాన్ని జరిపించినటువంటి విలియం స్టాంటన్ పాస్టర్ గారికి వందనములు చెల్లిస్తున్నాను. బైబిల్ పఠనం చదివినటువంటి శ్రీమతి బి సువర్ణ జ్యోతి గారికి వందనములు. ప్రత్యేక పాట పాడినటువంటి ఎస్ శ్రేష్ఠ, ఎస్ ప్రశస్త అని ఇద్దరికి కూడా వందనములు చెల్లిస్తున్నాను. సందేశాన్ని వినిపించినటువంటి రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ గారికి వందనములు చెల్లిస్తున్నాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేయవారు రెవరెండ్ ఎస్ సజీవన్ కృష్ణపర సంఘ కాపరి గారు. ఈరోజు స్పాన్సర్ చేయవారు అబులన్న వారి యొక్క కుటుంబం వారు. మరి భోజనాలు స్పాన్సర్ చేసినారు. అందరూ అక్కడికి అంటే కిష్టం హాల్లోకి చేరవలసిందిగా కోరుచున్నాను. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించునుగాక. రేపటి దినం శనివారం 28/3/26 శనివారం దినం యొక్క ప్రోగ్రాం యొక్క వివరములు. రేపు అధ్యక్షులుగా ఉండి నడిపించిన వారు రెవరెండ్ ఎస్ సజీవన్ క్రిస్టఫర్ సంఘ కాపరి గారు. ప్రారంభ ప్రార్థన చేయువారు శ్రీమతి శాంతి లాజర్ గారు. మరి ప్రార్థన సమయాన్ని జరిపించేవారు సీనియర్ సంఘ కాపరి గారు. బైబిల్ పఠనము చేయువారు శ్రీమతి ఎం విజయకుమారి శశిభూషణ్ గారు. ప్రత్యేక పాట పాడేవారు శ్రీమతి జి రూత్ సందీప్ గారు. మరి రేపు సందేశాన్ని వినిపించేవారు జి ప్రిస్కా ప్రేమలీల సురేంద్రబాబు గారు రేపు సందేశాన్ని వినిపించెదరు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేయవారు రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ సంఘ కాపరి గారు. రేపు స్పాన్సర్ చేయవారు ఆర్ గ్లోరీ డేవిడ్ ఫ్యామిలీ వారు రేపు స్పాన్సర్ చేయుదురు. థ్యాంక్ యూ. ఈ సమయంలో గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ కార్యక్రమాల యొక్క ప్రోగ్రామ్ పేపర్స్ మన మధ్యకి వచ్చి ఉన్నాయి. మన సీనియర్ సంఘ కాపరి గారు వాటిని ప్రారంభిస్తారు. మంచిది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మట్లాది వారము మరియు పరిశుద్ధ వారము, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క పాంప్లెట్స్లో ముద్రించబడ్డాయి. ఎవరు వాక్యం చెప్పాలి, ఎవరు బైబిల్ రీడింగ్ చేయాలి, ఎవరు ప్రార్థన చేయాలి అన్నీ కూడా ఇక్కడ రాయబడ్డాయి. ఇవి ప్రింట్ చేసి ప్రయాసపడి చేయడానికి కారణం ఏంటంటే ఆ ప్రోగ్రాంలో పేర్లు ఉన్నవారు ఆబ్సెంట్ కాకుండా అందరూ కూడా టయానికి వచ్చి వాడబడ్డానికి ఇవి ప్రింట్ చేశారు. కాబట్టి పేరు ఇవ్వబడ్డ వారందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రమ్మంటే పెద్ద ప్రార్థన సిద్ధపడి రమ్మని కాదు, సమయానుకూలమైన ప్రార్థన మీరు సిద్ధపడి అందరము కూడా అక్కడ టయానికి ఉండడానికి మీ పేర్లు ఇవ్వబడ్డాయి. ఆ కార్యక్రమంలో అన్నీ కూడా లైవ్ జరుగుతున్నప్పుడు ఆ పేర్లు పిలిచినప్పుడు మీరుంటే చాలా బాగుంటుంది. అందుకనే ఇవి ముందుగానే మీ అందరికి కూడా ఇవ్వబడతాయి. కనుక మీ పేర్లు వాటిలో ఉన్నట్లయితే అందరూ కూడా సమయానికి రావాలని, ఎవరు కూడా మిస్ కాకూడదని మీకు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరం తల్లి వంచుదాం. కృప సత్య సంపూర్ణుడా పరలోకపు తండ్రి, నీ నామమును బట్టి నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. 2026 సంవత్సరం ఏవో నాయన క్రీస్తు శిలువ ధ్యాన
దినములను నాయన ప్రారంభించిన నాటి నుండి ఇగో తండ్రి ఈ రోజు వరకు అయా గొప్పగా మా కార్యక్రమాలన్నింటినీ జరిపించావు నాయన. ప్రతి బిడ్డను నాయన నీ నామ మహిమార్థమై వాడుకున్నావు. అందును బట్టి నాయన నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు తండ్రి అయా నాయన అయా నీ పాద సన్నిధిలో ఇగో తండ్రి ప్రింట్ చేయబడ్డ అయా నాయన మట్లాదివారం నుండి ఇగో తండ్రి ఈస్టర్ పర్వదినము వరకు సిద్ధపరచబడ్డ ఇదిగో తండ్రి ఈ యొక్క పాంప్లెట్స్ నాయన ఈ యొక్క ప్రోగ్రామ్ షీట్ను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున అభిషేకిస్తూ ఉన్నాం. దీని యందు ఇవ్వబడ్డవారు అయా ప్లాన్ చేయబడిన ప్రతి కార్యక్రమం కూడా అయా మేమందరము పాల్గొని నేను మహిమపరచు రీతిగా అయా ఘనముగా నీ చిత్తానుసారముగా అయా మా జీవితాలకు మా ఆత్మీయ అనుభవానికి మేలుకరంగా ఈ కార్యక్రమాలన్నింటినీ మీరు జరిపించమని వీటిని నాయన ప్రయాసపడి సిద్ధపరిచిన గుడ్ ఫ్రైడే ఈస్టర్ కమిటీ వారిని, వారి కుటుంబాలని దీవించండి అయా. అలాగే సేవకులను బట్టి వందనాలు అయా. పాల్గొనబో బిడ్డలందరినీ కూడా అయా అభిషేకించి నీ నామ మహిమార్థమై ఈ కార్యక్రమాలు నడిపిస్తారని ఈ కొద్ది విన్నపం యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున దీన్ని ప్రారంభిస్తున్నాం. అందరం గట్టి చప్పట్లు కొడదాం. ఇవన్నీ మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. థ్యాంక్ యూ. అలాగే రన్ ఫర్ జీసస్కి మన చర్చ్ తరపున ఆ యొక్క టీషర్ట్స్ ప్రింట్ చేస్తూ ఉన్నాం. అందరూ కూడా పాల్గొనవచ్చు, పెద్దవాళ్ళు కూడా, చిన్న బిడ్డలు అందరం పాల్గొందాం. మన సంఘం ద్వారా ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే కర్నూలు పట్టణంలో క్రైస్తవ బలాన్ని, క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని, పునరుద్ధానాన్ని వెలుగెత్తి ప్రకటించే ఒక మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో మన సంఘంగా రిప్రజెంటేటివ్ ఇవ్వడం అన్నది ఆశీర్వాదకరం కనుక మనందరము కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఆ ర్యాలీలో మనం పాల్గొందాం. దేవుని చిత్తమైతే గుడ్ ఫ్రైడే రోజు ఎక్కడి నుండి మన సంఘం నుండి వెళ్ళి ఆ మెయిన్ లైన్లో కలిసేలాగున మనం ప్లాన్ చేసుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాని విషయాలు కమిటీ వారు మీకు తెలియచేస్తారు. అయితే ముందుగా ఆ టీషర్ట్స్కు మాత్రం ముందే పేర్లు ఇవ్వాలి. అలాగే పేర్లు ఇవ్వడం ఒక్కటే కాదు, 100 రూపాయలు కూడా ఇచ్చి పేరు ఇవ్వాలి. మీ యొక్క సైజు కూడా చెప్తే దాన్ని ప్రింట్ చేసి మీకు అందించబడుతుంది. దయచేసి దాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది కోరుచున్నా. థ్యాంక్ యూ సార్. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం రెవరెండ్ ఎస్ సజీవ్ క్రిస్టఫర్ పాస్టర్ గారు. అందరం నిలిచండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో లెంట్ 33 దినం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలిపిన ప్రభా. శ్రేష్టమైన వాక్కు తండ్రి, మీ దైవజనులను మాకు అందించేందుకే స్తోత్రం తండ్రి. వాక్యం సరగా మేము నడుచుటకు సహాయం దయచేయండి ప్రభువా. గొప్ప దేవ, మీరు సిలువలో మా కోసము బలి అయి సమస్తము మాకు ఇచ్చినందుకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఉపవాసము నా బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి ప్రభువా. స్పాన్సర్ చేసిన పెద్ద ఉబ్బులన్న కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. ఘనతయు మహిమ ప్రభావాలు మీకే అర్పిస్తూ రానైన యేసుక్రీస్తు జీవం గల పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన తండ్రి ఆ దేవుని యొక్క ప్రేమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం యేసు, స్తోత్రం యేసు, స్తోత్రం యేసు, స్తోత్రం యేసు. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. Hallelujah, hallelujah, hallelujah.
హల్లెలూయా. అందరికీ వందనాలు. దయచేసి మీ కొరకు భోజనాలు ఏర్పాటు చేశారు. గిబ్సన్ ప్రేయర్ హాల్లో ఏర్పాటు చేశారు. దయచేసి అందరూ భోంచేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం.